ముఖ్యంగా పేరుని నాని అంటే ప్రతిదానికి ఐ మీన్ కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ మీద తనదైన స్టైల్లో విరుచుకుపడే పేరుని నాని రీసెంట్ గా ఒక మాట మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడినా లాజిక్ గానే మాట్లాడతారు. బట్ ఎందుకు అన్యాపదేశంగా మాట్లాడేశారో లేకపోతే ఏ ఉద్దేశమో ఏంటో గానీ రీసెంట్ గా హనుమకొండలో బాలుడికి పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించారు. అతని చివరి కోరిక అనుకుంటా, అంటే అతను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం కానీ చివరి కోరిక అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తే వెళ్ళారు, పరామర్శించారు, అంతా బాగానే ఉంది. కానీ పేరు నాని ఒక మాట మాట్లాడేశారు. మీ జిల్లాలోనే అంటే పిఠాపురం పక్కనే ఉన్న తునిలో ఒక అమ్మాయి జ్ఞానేశ్వరి మిస్ అయింది, 12 రోజులైంది, అయినా కూడా మీరు అక్కడికి వెళ్ళలేదు. సాయికృష్ణ అంశం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపు యువకుడు మీకులపోడే కాపు యువకుడు మిస్సింగ్ అయ్యాడు, లాకప్ డెత్ అంటూ ఉన్నారు, చంపేసి తగలబెట్టేశారంటూ ఉన్నారు, అతని విషయాన్ని మీరు పట్టించుకోవట్లేదు, వాడెవడో అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకు పేరునాల్లో అసహనానికి కారణం ఏంటి? గుర్తించట్లేదు. బందర్లో కూడా ఎవడో మాట్లాడట్లేదు. ఏం చేయాలి, ఇలా ప్రెస్ మీట్లు పెడుతుంటారు అప్పుడప్పుడు పెట్టి. ఆడెవడో తెలంగాణలో పిలిస్తే ఆడ నిజంగా అండి ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు అక్కడ చేరుతాయి గుంపుగా. కానీ ఒక మానవత్వం లేకుండా మనం కడుపుగా అన్నం తింటున్నాం ఏం తింటున్నాం అనేది కూడా ఆలోచించకుండా సాటి సోదరుడే కాపు సోదరుడు అంటే ఇలాంటి దుర్భాషగా మాట్లాడకూడదు. అలాగా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం. నిరంజన్ వరంగల్ వెళ్తే దానికి ఓ అని ఇది చేశారు, చాలా మాట్లాడారు, చాలా రకాలుగా ఏదే అన్నారు. జాహ్నవి తుని దగ్గర ఒక పాప 2 ఏళ్ల పాప కనపడలేదంటే ఆ వర్షంలో కూడా హోమ్ మినిస్టర్ గారు మొత్తం జల్లెడు పట్టిస్తున్నారంట అక్కడ. దాని మీద దర్యాప్తు జరుగుతుంది, దాని వివరాలు ఏంటనేది వస్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ పనిచేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు ఏంటని అడుగు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అండి, అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు పార్సిల్ లాగా, మా జొమాటో లాగా పార్సిల్ లాగా అక్కడ డోర్ డెలివరీ చేశారు. మరి ఆ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి ఎవరైనా వైసీపీ నాయకులు వెళ్ళారా ఇప్పటి వరకు? ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఓదార్పు అంటారు కదా, మరి అక్కడికి వెళ్ళి అలా దండం పెట్టి ఓదార్చొచ్చు కదా. లేదు, కలవలేదు. ఏది జరిగినా సరే టార్గెట్ మొత్తం రౌండ్ పవన్ కళ్యాణ్ గారి మీదే. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఏమన్నా విష్ణుమూర్తి 10 రకాలుగా 10 చోట్ల కనబట్టాకి. ఈయన ఒక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ దాని పని చేసుకెళ్తుంది. ఇక్కడికి వచ్చేటట్టుగా ఆయన మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్ళారు. అక్కడికి నెక్స్ట్ సాయికృష్ణ విషయానికి వస్తే అతను 26 ఏళ్ళ ఏజ్ అండి. నేను చూసా, పోలీసు ఫైల్ చూసాను నేను. 22 కేసులు ఉన్నాయి ఆయనకి. దాంట్లో మర్డర్ కేసు ఉంది, రేప్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక మిస్సింగ్ అనేది ఏముందంటే వాళ్ళ తల్లిదండ్రులే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే తృప్తికరంగా ఉంది. కానీ అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించారు కదా సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి గారిని పరామర్శించి, మేము మీకు సాయం చేస్తాము, మా పార్టీ మీకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాము అన్న తర్వాత పిలిపించుకుని మాట్లాడారు. అంటే వైసీపీ రియాక్ట్ అయిన తర్వాతే సాయికృష్ణకి ఏదైనా న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ మైలేజ్ వాళ్ళు వేసుకుంటున్నారండి, వాళ్ళు క్రెడిట్ ఇదంతా మాదే అది ఇదని. దీని మీద దర్యాప్తు బృందాలు ముందు నుంచి ఉన్నాయండి. వైసీపీ నాయకులు ఎలాగ ముందు నుంచే దీని మీద మే 9th అతను మిస్ అయ్యాడు. 23rd or 24th పెట్టేశారు అని జరుగుతోన్న ప్రచారం. ఆల్రెడీ కృష్ణలంక శ్మశాన వాటికి దగ్గరికి వెళ్లి ఆ అనాథ శవాల లిస్ట్ అది తీసుకొస్తూ ఉన్నారు. ఆ స్వర్గపురి ఆపరేటర్ ని కూడా అంటే డిలే కనిపించింది. అంటే వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా అని, ఇది కూటమి తప్పిదం అని చెప్పేసి అంటే పోలీస్ శాఖ నిర్లక్ష్యం ఉంది అనేది చెప్తాన్నమాట. వీళ్ళు అంటున్నారండి కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు కూడా దర్యాప్తు వివరాలు అనేవి గోప్యంగా ఉంచారండి. ఎక్కడ దాన్ని లీక్ చేయకుండా వాళ్ళ మేనమావం గారు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా ఈ పక్క పార్టీలన్నీ పక్కన పెట్టండి, కూటమి వైసీపీ అనే పక్కన పెడితే ఇక్కడ తల్లిదండ్రులను పిలిపించుకుని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి మేము సంతృప్తికరంగా ఉన్నాం, దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి వైసీపీ నాయకులకే వాళ్ళు చెప్పడం జరిగింది. సో నిజాలు ఏంటనేది మనకి బయటకు వస్తాయి. రిపోర్ట్ రాగానే ఎవరు దోషులు ఉన్నా ఆల్రెడీ ఆ సీఏ నాగరాజు గారిని సస్పెండ్ చేశారు, అరెస్ట్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు, ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతూ ఉన్నాయి. నాగరాజును అవునండి అదుపులోకి దొరికితే మొత్తం బయటకు వస్తుంది ఎందువల్ల జరిగింది ఏంటి అనేది. అండ్ సిఐ నాగరాజు కూడా కాపే
ఆ, ఈ చనిపోయింది కూడా కాపే. చనిపోయింది అని ఇప్పుడు దాకా మనకి అఫీషియల్ గా టెక్నికల్ గా మనం చెప్పలేము, అవును. బట్ సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక అనుమానం బట్ ఎవిడెన్స్ లేదు ఇంకా, ఎందుకంటే శవం దొరకలేదు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఉన్నాయి. పోలీస్ శాఖ దర్యాప్తులో ఉంది కాబట్టి మనం కన్ఫర్మ్ గా చెప్పలేము. ఈ సాయి కృష్ణ కాపు, నాగరాజు కాపు. కాపు చనిపోయాడు, కాపు ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు, అబ్స్కాండ్ లో ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. బాధితులు కాపులు, మొత్తం మీద ఓవరాల్ గా కాపుల మీద చిన్న చూపు, కాపుల మీద వివక్ష, ఇది రేస్ చేస్తుంది వైసీపీ. ఇప్పుడు ఇది ఇప్పుడు అదే ప్లేస్ లో నాగరాజు రెడ్డి అని ఒక అతను ఉన్నాడండి. చనిపోయినోడు కూడా సాయికృష్ణ రెడ్డి. అప్పుడు రెడ్ల మీద వెళ్తారు, అదేదో యాదృచ్ఛికంగా అతను కాపు ఇక్కడ నాగరాజ్ చౌదరి అయితే వేరే రకంగా ఉంటుంది. అది అంటే కాపులు నిజంగా ఇప్పుడు ఛానల్లో లైవ్ పరంగా చెప్తున్నాను, ఇంతమంది పెద్దలు ఉన్నారు. పెద్దలు ఉంటే ఇప్పుడు కాపులు అంటే కాపులు నిజంగా మీకు చాలా వరకు తెలియంది ఏంటంటే, కాపులు ఎదగా మీరు రికమెండేషన్లు వెళ్ళకండి అని చెప్పిన మా నాయకుడు మాట ఇప్పుడు కాదండి, రంగగారు బతికినప్పటి నుంచి అదే మాట. కాపు అనేది కులానికి పేరు, కాపుల్లో పుట్టాం అంతే. కాబట్టి కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. కాపుల్ని మీరు రంగు పులు వేసి కాపుల్ని బదనాం చేయకండి. కాపులు అనేవాళ్ళు నిజంగా హెల్పింగ్ నేచర్ ఉన్న, కాపు కాసేవాడే కాపు. కానీ ఇలాంటి కులముద్ర వేసేసి ఒక్కటేనండి దీనికి అంతటి కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత వరకు జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళు రావడానికి మనుగడ లేదండి. వీళ్ళు తీసుకున్న సర్వేలు ఎన్ని తీసినా కూడా ఇప్పుడు 164 వచ్చినాయి. 164లో 1-2 కొంచెం తగ్గుతాయేమో, కానీ మీరు రికార్డ్ చేసుకోండి, ఇది 162 వరకు వచ్చి ఆగిపోవచ్చు మన కూటమి. రైట్. మీరు అంటే ఎలక్షన్స్ కు ముందు కూడా చాలా లైవ్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మీరు చెప్తుంటే ఏదో చెప్తారులే అనుకున్నాం, కానీ మీరు ఏమన్నారు అప్పుడు 150+ అన్నారు. 150+ అన్నారు, మీరు 164 వచ్చాయి. వైసీపీకి 20 మించి రావద్దు, 11 వచ్చాయి. కరెక్ట్ అయింది. అన్న నా ప్రశ్న ఏంటంటే, ఈ 2 ఏళ్ళు అయింది, మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు కూటమి నేతలు. మరి ప్రజలు చేసుకున్నారా? ప్రజల్లో ఆ తృప్తి ఉందా, సంతృప్తి ఉందా? ప్రజల్లో ఏంటంటే అసంతృప్తి ఏంటంటే, ఇప్పుడు మనం పిఠాపురం ఎలక్షన్ ముందు చూసాం, ఇప్పుడు పిఠాపురం చూస్తే బ్రహ్మాండంగా తయారైంది, ఒక సినిమా సెట్ లాగా. పిఠాపురం డిప్యూటీ సీఎం జనసేన అధినేత కాబట్టి డెవలప్ అయ్యింది అనుకోవచ్చు. మరి మిగిలిన నియోజకవర్గాలు చుట్టుపక్కల అన్ని కూడా అండి. మేము మొన్న వైజాగ్ లో షూటింగ్ చేసాం. పంచగల రమేశ్వర బాబు గారు పెందుర్తి, అటు వంశీకృష్ణ యాదవ్ సౌత్, ఇవన్నీ చూస్తే వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఎక్కడ చూసినా నేను ఉదయం 5 గంటలకు వాకింగ్ వెళ్తా బీచ్ రోడ్ లో. ఎలా ఉందండి గవర్నమెంట్, ఎలా నడుస్తుందంటే, ఏముంది హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా ఉంది, ఎవరి పనులు చేసుకుంటున్నాం, లంచాలు లేవు, ఎక్కడ చూసినా కబ్జాలు లేవు. అప్పుడున్న కబ్జాలు సంగతి అందరికి తెలిసింది. ఇప్పుడు ప్రశాంతంగా పబ్లిక్ బాగా హాయిగా ఉన్నారు. ఇదే అన్ని చోట్ల ఇదే థియరీ నడుస్తుందండి. సో వీరికి చిన్న ఇంగిత జ్ఞానం ఒకటి ఉంటే, సర్వేలు ఏం చెప్తున్నాయి ఏంటంటే, ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉంటే 35% వైసీపీకి ఉన్నా, 40% టీడీపీకి ఉన్నా, జనసేనకి ఒక 20 వేసుకుందాం పోనీ, వీళ్ళు ఏడుపు తగ్గట్టు 20 అనుకుందాం 60, బీజేపీకి 5 ఉన్న 65% తోటి ఎమ్మెల్యే గెలుస్తాడంటే వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయి వైసీపీకి వేయరండి, జనసేన వాళ్ళు వెళ్ళిపోయి వైసీపీకి వేయరు, బీజేపీ వాళ్ళు వైసీపీకి వేయరు. కాబట్టి దీన్ని విచ్ఛిన్నపరచాలి. ఈ కాపు కూటమి, కాపులు ఉన్న వాళ్ళందరినీ బయటకు పక్కకు లాగేయాలి. ఇలా పక్కకి లాగేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలహీన పడతారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారు. వాళ్ళు ఊహ అండి, అది జరిగే పని కాదు.